ఓకే అండి, మనం ప్రెసెంట్ బరంపూర్ రీచ్ అయ్యాం. బరంపూర్ నుండి ఇప్పుడు నెక్స్ట్ చిలక ఎదురవుతుంది. చిలక ఘాట్ చాలా బాగుంటుంది. సో వెళ్దాం. చూసాను వీడియో చూసేటప్పటికి బాగానే రికార్డ్ అయింది. ఓకే, వాయిస్ కూడా క్లియర్ గా ఉంది. సో మరి మీకు నచ్చుతుందో లేదో తెలియదు. చూడండి ట్రైన్ ఎలా ఉంది. సో ప్రెసెంట్ టైం 9 o'clock అవుతుంది. చాలా అంతా కూడా మంచు పడుతూనే ఉంది. మంచిదే, ఎందుకంటే ట్రావెలర్స్ కి చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే మంచు పడుతుంది, వాతావరణం కూల్గా ఉంటే వాళ్ళు ట్రావెల్ అవడానికి డ్రైవింగ్ అనేది కంఫర్ట్ గా ఉంటుంది. సో బాగుంటుంది. డ్రైవర్ మాత్రం చాలా హీట్ లో ఉన్నాడు. కాల్ పైకి సురం అంటున్నాడు, సురం అనిపిస్తున్నాడు. సురం అన్నాం కాదు, సురం అనిపిస్తున్నాడు. ప్రెసెంట్ మనకి నెక్స్ట్ బరంపూర్ తర్వాత వచ్చే ఒక చిన్న, అంటే చిన్న కాదు, ఒక పెద్ద ఇంకా నోటెడ్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఛత్రపూర్ అండి. తర్వాత బరంపూర్ నుండి వచ్చేది ఛత్రపూర్ కూడా చాలా నోటెడ్ ప్లేస్ అది. ఇదంతా కూడా బరంపూర్ సిటీ అంతా కూడా చూడండి, చాలా బాగుంది కదా. కొత్త మొక్కలు అన్ని కూడా ఒకే లెవెల్ లో ఉన్నాయి. మంచి సేఫ్ లో కట్ చేసి పెట్టున్నారు. ఇలాంటివన్నీ కూడా మంచి వెదర్ ఇస్తాయండి. మనం చెట్లు నాశనం చేసి పెడతాం, కానీ చెట్లు అనేవి చాలా అవసరం. ఆఫ్ సీజన్ వాతావరణం కూల్ గా ఉంచడానికి కూడా చెట్లు చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే చెట్లు లేని వాతావరణం కూడా కూల్ గా ఉంది. ఛత్రపూర్, బరంపూర్, భువనేశ్వర్ 170 kilometers, ఛత్రపూర్ 25 kilometers ఇక్కడ ఉంది. ప్రెసెంట్ ఈ జంక్షన్ ఏదైతుందో ఇది బరంపూర్ సిటీకి మెయిన్ జంక్షన్ ఉంటుంది. చూసారు కదా ఇలా ఉంటది. ఇక్కడైతే సిగ్నల్ పాయింట్ అయితే ఉండదు, మనమే చూసుకొని వెళ్తూ ఉండదు. కొంచెం ఎవరు కూడా ఆగరండి. మనం ఆగుతున్నామా? ఆగట్లేదు కదా, ఎందుకు మనం ట్రావెల్ అవ్వాలి. సో ఆగులో సో అలానే ఉంటాయి. ఎవరి కాపర వాళ్ళకి, ఎవరి ఆలోచన వాళ్ళకి. సో ఏదైనా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేయాల్సింది. లాస్ట్ టైం షార్ట్ వీడియోలో కూడా చూపించారు. ఇదే టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. హరే కృష్ణ అని ఉంది. ఇక్కడ అయితే ఒక చిన్న నోటీస్ బోర్డు అయితే మేబీ కృష్ణుడి యొక్క ఇస్కాన్ సంస్థకి వ్యవస్థ ఏదైతుందో దానికి సంబంధించిన టెంపుల్ అనుకుంటారు. ఇస్కాన్ చాలా బాగుంటుందండి. ఆ సంస్థ గాని, వాళ్ళ ఆలోచన గాని, ఆ మంత్రం గాని, హరే రామ హరే కృష్ణ చాలా బాగుంటుంది. సనాతన ధర్మం చాలా గొప్పదండి, నిజంగా చాలా గొప్పది. ఏది కూడా మూఢనమ్మకంగా చెప్పదు, అంతా కూడా వాస్తవాన్ని నాలెడ్జ్ తెలియపరిచింది. కాకపోతే అది మనకి ఒకరి నుండి ఒకరికి మాటలు కన్వే అయ్యేటప్పటికే రాంగ్ గా కన్వే అవుతున్నాయి తప్ప గాని నిజమైన శాస్త్రాన్ని మనం అభ్యసిస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంతకు మించి ఇంకొకటి లేదు అని అయితే అనిపిస్తుంది. ఇంతకు మించి పెద్ద విద్య గాని, మంచి విద్య గాని ఇంకోటి లేదు. మనకు అది ఒక్కటి పట్టుకున్నామంటే చాలండి. లైఫ్ లో ఎలాంటి చింతన గాని, బాధ గాని ఏమి ఉండదు. ఇంత ప్రశాంతమయంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి భువనేశ్వర్ 180 kilometers ఉంది కాబట్టి చూద్దాం. స్వస్తి ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, మనం ప్రెసెంట్ స్వస్తిక్ ప్రొడక్ట్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఇక్కడ నుండే వస్తున్నట్టున్నాయి. ఫ్యాక్టరీ ఉంది చూడండి. ఇలా లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళడం మాకు ప్రమాదమే. ఎందుకంటే రైట్ సైడ్ మనకి వేయలేదు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం చాలా వరకు రోడ్ ఎండింగ్ వచ్చేసాం. సో చాలా డేంజర్. ఇంకోటి ఏంటంటే మనకు ఆపోజిట్ లో రాంగ్ రోడ్ లో వస్తుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. అలానే మన వెనక కూడా ఒక వెహికల్, కార్ అయితే మనం ఓవర్టేక్ చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం చూసుకుని వెళ్ళాలి. ధన్య కారు గోపాల్పూర్ బీచ్ అండి. బరంపూర్ కి బ్యాక్ బోన్, ఒక టూరిస్ట్ ప్లేస్ ఏదేమైనా ఉంది అంటే గోపాల్పూర్ బీచ్ ఉంది. గోపాల్పూర్ బీచ్ చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా వెళ్ళినట్టుంటే సరే ఎప్పుడైనా ట్రై చేయండి. గోపాల్పూర్ బీచ్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లైఓవర్ పైన ఉన్నామో ఈ కింద నుండే మనం వెళ్లాల్సి ఉంటుంది గోపాల్పూర్ బీచ్ రోడ్ అన్నమాట. అదే గోపాల్పూర్ బీచ్ రోడ్ కి మనం వెళ్లే వేలోనే మనకి AID అంటే ఆర్మీకి సంబంధించిన AID, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్, రెజిమెంటల్ సెంటర్ అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు మర్చిపోలేని మెమరీస్ అనమాట అది. ఎందుకంటే నేను చాలా సార్లు ఆర్మీ సెలక్షన్స్ కి వెళ్ళాను కాబట్టి ఎక్కువగా నేను వచ్చింది సెలక్షన్స్ కి ఇక్కడికే. AID సెంటర్ చాలా బాగుంటుంది. అవన్నీ గుర్తొస్తున్నాయి. ప్లేస్ అవన్నీ మీతో మాట్లాడుతూ షేర్ చేస్తుంటే అప్పటి రోజుల్లో అన్ని గుర్తొస్తున్నాయి. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ కాలేస్తాను కాబట్టి ఆ ఫీల్డ్ లో ఎంతో హార్డ్ వర్క్ చేసేటప్పుడు కూడా సక్సెస్ దొరకలేదు. మేబీ నేను హార్డ్ వర్క్ సరిగ్గా చేయలేదు, లేదంటే ఇంకేమైనా లోపల ఉన్నాడో అని చేత జరగలేదు, లేదంటే నా బుద్ధి రాత కాదు, లేకపోతే నాకు కుదరదు, ఏంటి నాకు తెలియదు. అదైతే బాగాలేదు. ఇంకో ఇది చూస్తున్నారు కదా, నయారా బంక్స్ ఉన్నాయి కదా. నయారా బంక్స్ అనేది నా వరస్ట్ బంక్స్ అండి. అస్సలు బాగోదు పెట్రోల్. ఇది ప్రైవేట్ బంక్. ఇది నయారా అనేది ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది. పెట్రోల్ మాత్రం అస్సలు బాగోదు. సో కేర్ఫుల్ గా ఉండండి.
మారుతి సుజుకి అరీనా. ముందు హోండా వెన్యూ ఉంది, చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది. బ్లూ కలర్, బ్లూ అండ్ బ్లాక్ అనేవి మంచి రాయల్ కలర్స్ అండి. చూడండి ఎలా వీడివ్వట్లేదు, వాడు వెళ్ళట్లేదు. చెప్పాను కదా ఒరిస్సా కొంచెం కష్టం అండి. వెహికల్ డ్రైవర్ చూస్తున్నాడు కానీ ఆ వ్యాన్ డ్రైవర్ చూస్తున్నాడు కానీ ఇవ్వట్లేదు. చూసారు కదా అలానే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు. థ్యాంక్ యూ విజిట్ అగైన్ బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్. సో ప్రెసెంట్ మనం ఇంకా బరంపూర్ కి ఎండింగ్ పాయింట్ లో ఉన్నాం. ఇంకా ఇక్కడ ఎండ్ అయిపోయినట్టు బరంపూర్. ఇక్కడ టాటా కంపెనీ కూడా ఒకటి ఉందండి, చాలా పెద్ద కంపెనీ అనమాట. ఈ టాటా కంపెనీకి వెళ్ళే మార్గమే ఇది. ఇక్కడంతా కూడా వెహికల్స్, హెవీ వెహికల్స్ అలానే రష్ గా ఉంటుంది. గురించి భారత్ 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 నేను భారత్ కంపెనీ అయితే ప్రమోట్ చేయడానికి అయితే నేను చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు. చూడండి ఐ లవ్ బై బీపీసీఎల్ ఉంది కదా, నేను ఎప్పుడు వచ్చినా ఎక్కడ పెట్రోల్ కొడుతూ ఉంటాను ఈ బంక్ లోనే. కానీ ఈసారి మాత్రం మనం ఫ్లో లో మిస్ అయిపోతామేమో, ఇబ్బంది అవుతాం అని చెప్పి సేఫ్టీ కోసం అని చెప్పి నేను అట్లా చేయాల్సి వచ్చింది. ఒరిస్సా జంక్షన్స్ మాత్రం క్రాస్ చేయాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. వెహికల్ ఓకే ఫోర్స్ కంపెనీ అండి. చూస్తే ఒకప్పుడు మనకి మహేంద్ర పాత బొలెరో వెహికల్స్ ఉన్నాయి కదా, ఫోర్స్ క్రూజర్ 7 మేబీ 9 సీటర్ అనుకుంటాను. మాషా అల్లా. ఓకే బ్యాక్ సైడ్ అయితే వెహికల్స్ లేవు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. గోవింద్పూర్ ప్రెసెంట్ ఉన్నది. లారీ డ్రైవర్ చూసారో లేరా మీరు? కొంతమంది ఉంటారండి, అంటే మనకి మంచి స్కిల్ ఉన్న వాళ్ళు అనమాట. చూడండి ఆయన ఒకవేళ ముందుకు వెళ్ళడానికి లేదంటే ఆపేవాడు. సరే వెళ్ళాను ముందుకు, మనకి హ్యాండ్ ఫ్లో మూవ్మెంట్ చేస్తున్నారు, సైక్ చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు, చాలా తక్కువ మంది స్కిల్ ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఒక సెల్యూట్ చేసినా తప్పలేదు. సీతారాంపూర్ రీచ్ అయ్యారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టాటా కంపెనీ బౌండరీస్ అనమాట. ఇదంతా కూడా చాలా పెద్దదండి ఇక్కడ టాటా కంపెనీ. చూడండి గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్, టాటా స్టీల్. చెప్పాను కదా టాటా స్టీల్ అని. హై రోడ్ సౌండ్ వింటున్నారు, ఎలా ఉందో మస్తు ఉండదు కదా. అంటే యాక్చువల్ గా మనం కొన్ని షార్ట్ వీడియోస్ చూసుంటాం. బుల్లెట్ ఏదైతే ఉందో క్లాస్ 350 ట్రావెల్ అవుతూ దాని వచ్చే సౌండ్ ఒక సింహ గర్జనలా ఉంటుంది, ఉంటుందని చెప్పి జస్ట్ సరేలా వీడియోస్ వరకే కదా ఎడిట్ చేసి పెడతారు, లేదంటే సైలెన్సర్ మోడిఫికేషన్ చేసి పెట్టుకుని పెడతారు. రియాలిటీ అయితే అలా ఉండదేమో అనుకుంటుంది. నేను వెహికల్ తీసుకున్నప్పుడు కూడా PS6 కదా, అప్పుడు ఓల్డ్ బుల్లెట్ ఆ సౌండ్ ఏదైతే ఉందో అదైతే చాలా వరకు తగ్గించేశారు. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గించవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అది రాదు, స్మూత్ గా ఉంటుంది అనుకున్నా. కానీ లాస్ట్ టైం మహేంద్రగిరి వెళ్ళేటప్పుడు అండి ఆ సౌండ్ వింటుంటే నిజంగానే సింహగర్జన అనిపించింది. ఇప్పుడు కూడా చూసారు కదా, మనం ఆ వెహికల్ ఓవర్టేక్ చేసుకుని వచ్చినప్పుడు కూడా సింహం గర్జించే విధంగా, గర్జించడం కాదు, కాండ్రించే విధంగా, సింహం కాండ్రిస్తుంది, అది కాండ్రించే విధంగా ఉంది. మస్తుగా అనిపిస్తుంది అసలు. నిజంగా నేను ఆ బెస్ట్ నేను పెట్టిన ఇప్పుడు ప్రెసెంట్ ఛానల్ కి ఏదైతే ఎంతైతే ఖర్చు పెట్టానో, నేను దేనికి ఎంతైతే ఖర్చు పెట్టానో వాటన్నిటిలో నాకు చాలా యూస్ఫుల్ అయినవి ఏమైనా ఉన్నాయి, వర్త్ అనిపించినవి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ థైరాయిడ్ అండి. థైరాయిడ్ మాత్రం చాలా వర్త్ అండి నా విషయంలో అయితే. కొంచెం ఫైనాన్షియల్ గా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఫైనాన్స్ కట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది తప్ప, కానీ ఆ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండి నిజంగా. సెకండ్ ఇంకా గ్లింబల్ తీసుకున్నానండి, 7,000 రూపీస్ పెట్టి గ్లింబల్ తీసుకున్నాను. అది మాత్రం వేస్ట్ అండి నిజంగానే. నా ఎవ్వరికి కూడా నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఏం యూజ్ ఉండదు దానివల్ల నిజంగా. దానికంటే అదే అమౌంట్ కొంత పెట్టి ఎక్స్ట్రా ఇప్పుడు మీరు పెట్టి ఒక మంచి ఫోన్ తీసుకుంటే ఇంకా బెటర్. ఒక యాపిల్ గానీ లేదంటే నథింగ్, నేను ప్రెసెంట్ నథింగ్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. చూడండి నథింగ్, మీరు ప్రతి వీడియో చూసిన ప్రతిది కూడా నథింగ్ ఫోన్ లోనే స్విచ్ చేస్తున్నది, చాలా బాగుంది కూడా. సో మనం ఆ అమౌంట్ గ్లింబల్ మీద పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో మనం ఫోన్ మీద ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని మంచి ఫోన్ తీసుకొని చేసుకోవడం లాగ్స్ అనేది చాలా మంచిది విషయం. అది చాలా వర్క్ అవుతుంది కూడా. అప్పుడు ఇట్లాంటి గ్లింబల్ అయితే నాకు అది వేస్ట్ అనేది చెప్పను, కాకపోతే అంత యూజ్ అయితే పడట్లేదు. ఎందుకంటే దాన్ని మనకి అంత ఫ్రెండ్లీ యూజ్ అయితే కాదండి అది గ్లింబల్. ఇవన్నీ కూడా చాలా మంది చాలా ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేయడం గట్రా చేస్తున్నారు. చిన్నవి మనం ఒక ప్లేస్ లో నిల్చొని స్టాండర్డ్ గా నిల్చొని స్విచ్ చేయడానికే బాగుంటుంది తప్ప, కానీ
లైక్ ట్రావెల్ అయ్యి ఓన్ అయ్యి గింబల్ అయితే అంతేం ఉండదండి. ఆ గింబల్స్ కూడా మనం ఇంకోటి ఏంటంటే బేసిక్ ఏవైతే ఉంటాయో అవే కొనేస్తుంటాం. 6,000 7,000 ఇదే బేసిక్ నాకు తెలిసినంత వరకు గింబల్స్ అయితే. ఇంకా ఉన్నాయి, అంతకు మించి వరస్ట్ అయితే ఇంకోటి ఉండవు కాబట్టి కొనేస్తూ ఉంటాం. ఇవి ఏంటంటే ఇవన్నీ వేస్ట్ అండి. ఒకవేళ గింబల్స్ తీసుకోవాలి అంటే మనం దానికి కూడా పెద్దగానే ఖర్చు పెడితేనే అటువంటి మంచి ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది మనకి. అది కూడా వర్క్ అవుతుంది. అప్పుడు చిన్న చిన్న అమౌంట్ పెట్టి కొన్ని ఇవంతా కూడా వేస్ట్. చాలా మంది అనుకుంటారు అరే పెడుతున్నాం ఎందుకు పెట్టాలి, జస్ట్ నార్మల్ గా బ్లాగ్ చేద్దామా, ఛానల్ ని మూవ్ ఆన్ చేద్దాంలే అనుకుంటారు. కానీ కొన్ని మనం అవసరం అండి. కొన్ని పెడితేనే మనకి ఛానల్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో గింబల్ నా దృష్టిలో అది కొంచెం వర్క్ లేదు, నాకు వర్క్ అనిపించలేదు. అది నాకు వేస్ట్ మనీ కింద వచ్చింది. నెక్స్ట్ ఇంకా మైక్ అండి. నేను ఫస్ట్ లో ఏంటంటే మనకి బోయా, JBL ఈ మైక్స్ వైర్ మైక్స్ ఉండేవండి. అవి చాలా వాయిస్ చాలా బాగుంటాయి అని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క ఛానల్ లో దాన్ని సజెస్ట్ చేస్తే సరేలే అని చెప్పి JBL తీసుకున్నానండి. JBL అనేది అందరికి నోటెడ్ బ్రాండ్ కాబట్టి బోయా అయితే చాలా బాగుంటుంది. కానీ బోయా కంటే JBL చాలా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకునేటప్పటికి ఏమైందంటే వైర్ మైక్ అదేంటంటే దానికి కేబుల్ ఎక్కడ క్యారీ చేస్తాం, అసలు చాలా ఫ్రెండ్లీ ఉండదు. ఇంకా అని చెప్పి నాకు ఒక్క రోజు కూడా యూజ్ అవ్వలేదండి. తీసుకున్నా 1000 రూపీస్ పెట్టి తీసుకున్నా, వేస్ట్ అయిపోయింది. అది కూడా వేస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బోయా తీసుకున్నా. బోయా మాత్రం చాలా యూజ్ అవుతుంది, నిజంగా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు ప్రెసెంట్ నేను ట్రావెల్ మూవ్ ఆన్ అయ్యి కూడా వాయిస్ రికార్డ్ చేస్తున్నానంటే వాయిస్ ఓవర్ వస్తుంది అని అంటే మీరు ఏదైతే వింటున్నారో ఆడియో బోయా మైక్ అనే వస్తుంది. ఇది బ్లూటూత్ అన్నమాట. అంటే బ్లూటూత్ అంటే చిన్న రిసీవర్ ఒకటి ఉంటుంది, అది మన Type-C రిసీవర్. మనం ఫోన్ కి కనెక్ట్ చేస్తే ఆ రిసీవర్ కూడా మన ఫోన్ దగ్గర నుండి ఛార్జ్ తీసుకుంటుంది. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్లస్ మైనస్ మన ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా అవసరం, అది దాని నుండే మనం లాగేస్తుంటాం అనమాట. అది ఒక విధంగా మైనస్. దాని ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనము దానికి మళ్ళీ సపరేట్ గా ఛార్జ్ పెట్టవలసిన లేదు, ఏ ఇబ్బంది ఉండదు. సో ఆ విధంగా ప్లస్ పాయింట్. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. దీనికి 2 మైక్స్ ఇచ్చారండి. మైక్స్ మాత్రం కూడా చాలా బాగున్నాయి, చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్నిసార్లు మాత్రం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం చేసుకుని వెళ్తుంటాం. ఇప్పుడు ఈ రోజంతా ట్రావెల్ అవుతున్నాం, ఇదంతా వేస్ట్ చేయకూడదనే కదా, డే అంతా వేస్ట్ చేయకూడదు. ప్రతిది కూడా క్యాప్చర్ చేసుకొని ప్రతిది కూడా చూస్ చేసుకుని వెళ్ళాలి. ఒకటి కాకపోతే ఒకటే మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను బైక్ హ్యాండిల్ చేసుకొని, తర్వాత హెల్మెట్ హ్యాండిల్ చేసుకొని, ఫోన్ హ్యాండిల్ చేసుకొని, మైక్ హ్యాండిల్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇస్తూ, బ్లాగ్ చేస్తూ, వీడియో షూట్ చేస్తూ అంతా ఒకే టైంలో జరుగుతుందంటే ఎలా చెప్పండి, కష్టం కదా ఇదంతా కూడా. సో ఆ విధంగా సో బోయా మైక్స్ అయితే చాలా బాగున్నాయి. అది ఒక్కొక్క మైక్ 2 మైక్స్ ఇచ్చాడు. 2 మైక్స్ కి ఒక్కొక్క మైక్ ఆ బోయా ఏ కంపెనీ ఏ మోడల్ అనేది నేను దీని అంతా కూడా నా బ్లాగ్ సెటప్ అంతా ఒక వీడియో చేస్తాను. చూసేటప్పటికి చాలా బాగుంది. ఒక్కొక్కటి అయితే ఏం లేదా 3 hours 4 hours కూడా వస్తున్నాయి, ఛార్జింగ్ వస్తున్నాయి, పర్వాలేదు. మనం ఛార్జ్ పెట్టడానికి కూడా పెద్ద స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మనం ఏదో జస్ట్ రెస్ట్ తీసుకునే టైంలో పెట్టేసి లేదంటే భోజనం చేసిన టైంలో తీసుకుని పెట్టేస్తే సరిపోతుంది. బాగానే ఛార్జింగ్ అవుతున్నాయి, చాలా యూజ్ అవుతాయండి. నాకు యూజ్ అయినవి ఏమంటే ఇంకా హెల్మెట్ అండి. హెల్మెట్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా, ఎందుకంటే దీని నా పద్ధతి ఎలా ఉంటుందంటే అందరూ అనుకుంటారు అరే ఎందుకు ఇదంతా ఇంత ఖర్చు పెట్టేసి ఎందుకు ఇదంతా వేస్ట్ చేస్తాం. ఏది వేస్ట్ కాదండి నిజంగానే. ఎందుకంటే మనం ఏదైనా ఒక్కసారి పర్చేజ్ చేయాలి, దాంతో మళ్ళీ వెళ్ళకూడదు, దాని జోలికి అసలు మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. తీసుకున్నందుకు బాధపడకూడదు, తీసుకున్నందుకు దీనివల్ల మనకి ఆపద కలిగిందని కూడా మాట కూడా రాకూడదు. అంటే మనమే అనుకోకూడదు మనసులో. అలాగే కొంతమంది ఏంటంటే మనీ చూసుకుని వెళ్తారు, అది ఎలా అంటే కొంచెం ప్రమాదం కలిగించేటప్పటికి, ఇబ్బంది కలిగించేటప్పటికి మళ్ళీ పక్కన పెట్టేస్తారు. మరి అది వేస్ట్ కదండి. ఇప్పుడు 10 సార్లు 10 హెల్మెట్లు కొన్న బదులు అదే అమౌంట్ ఒకసారి మంచి హెల్మెట్ కొంటే అయిపోయింది కదా. ఆ విధంగా ఇవ్వడం కాబట్టి 7,000 రూపీస్ పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించి హెల్మెట్ చూశాను, అన్ని చూసాను. LS చాలా వరకు మంచి అన్ని చూశాను. కాకపోతే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అదే LS2 ఇవన్నీ కూడా ఫారెన్ కంపెనీకి సంబంధించిన అన్ని బ్రాండ్స్ కూడా ఎందుకు మన ఇండియన్ కంపెనీలు ఇలాంటివి లేవా, ఇండియన్ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది కదా, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంకా తక్కువ కాస్ట్ దొరుకుతుంది కదా అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా. మనకి LS2 లో ఎలాంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెజెంట్ మనం యూజ్ చేసిన హెల్మెట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా సేమ్ అదే ఫ్యూచర్స్. మనం ప్రెజెంట్ ఛత్రపూర్ రీచ్ అయిపోయాం. సో ఆ విధంగా ఇంకా హెల్మెట్ తీసుకున్నాం. హెల్మెట్ నాకు దగ్గర 7,000 రూపీస్ పడింది. చాలా యూజ్ అవుతుందండి, చాలా బాగుంది. నాకు నైట్ జర్నీ కూడా చాలా ఎఫర్ట్ఫుల్ అనిపించింది. ఎందుకంటే
చంద్రగిరి మహేంద్రగిరి ఘాట్ రోడ్ నైట్ రైడ్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్ లాగు అదంతా కూడా ఈ హెల్మెట్ తోనే చేశాను. ఎక్కడ కూడా గ్లాస్ కూడా ఎత్తలేదు, గ్లాస్ పెట్టే చేశాను. ఎందుకంటే దీనికి అటాచ్డ్ గా ఫాగ్ అండ్ స్మోక్ మిర్రర్ కూడా ఒక చిన్నది ఉంటుంది అనమాట. అది మనకి ఒక మళ్ళీ మంచు కానీ ఫాగ్ కానీ ఉంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా పడుతుంది, కానీ ఆ మిర్రర్ ఆ బోర్డర్ ఏదైతే ఉందో దాని లోపల మాత్రం ఎట్టి పరిస్థితులు రాదు. మన ఐ సరౌండింగ్ ఎట్లా అయితే పడుతుంది. సో ఫ్యూచర్ ఉంది, అందుకనే తీసుకున్నాయి. ఎందుకంటే చాలా అవసరం కాబట్టి, ఎందుకంటే హెల్మెట్ నైట్ టైం కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి నైట్ టైం కూడా అవసరం కాబట్టి తీసుకున్నాం చాలా వరకు అండి. ఇంకొకటి మనం ఇప్పుడు ప్రెసెంట్ మోటో లాగ్ ఎలా అయితే చేస్తున్నామో దానికి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఏదైనా ఉందంటే హెల్మెట్ మౌంట్ అండి. హెల్మెట్ ఫోన్ మౌంట్. ఆ హెల్మెట్ ఫోన్ మౌంట్ ఏదైతే ఉందో చాలా యూజ్ అవుతుంది, అది కూడా చాలా బాగుంది. సో నేను పెట్టిన వాటిలో నాకు ఏది కూడా అనేసి కాదు. చూడండి ఎలా ఉందో, చాలా ప్రమాదకరంగా ఉంది. సో మేబీ ఐరన్ అనేది ఉన్నట్టుంది, అది ఒక సైడ్ వాలిపోయింది ఇంత కూడా. అంటే చాలా రిస్క్, చాలా డేంజరస్. సో ఇంకా నాకు ఆన్ వర్క్ అండి. నా బైక్ నేనైతే థైరాయిడ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఇది నాకు వర్క్ ఉంది. హెల్మెట్ వర్క్ అండి, ఫోన్ వర్క్ అండి, మౌంట్ వర్క్ అండి, మైక్ వర్క్ అండి. ఒక్క వర్క్లెస్ అయిపోయింది ఏదైనా ఉంది అంటే గింబల్ అండి. నాకు అది నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనున్న పరిస్థితికి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా అది నాకు కరెక్ట్గా యూజ్ అవ్వట్లేదు. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. మిగతావన్నీ మాత్రం ఒక విధంగా యూజ్ అవ్వట్లేదండి. ఎలా కుదిరితే వాడుకోగలుగుతాను, కరెక్ట్గానే యూజ్ అవుతున్నాయి, కరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నాయి. ఒక చిన్న స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న ఛానల్ ఏదైనా ఉంది, ఇంత మంచిగా కంటెంట్ స్టార్టింగ్ లోనే కొంతైనా బెటర్ గా ఇస్తున్నారంటే నిజంగా వీటన్నిటికీ హ్యాట్సప్ చేయాలండి. నిజంగా ఇవన్నీ కూడా నాకు వర్క్లే. నాకు వీటన్నిటిలో కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రజలంకి మనం చిత్రపూర్ బోర్డర్ లో ఉన్నాం. ఓఎస్ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రెజిమెంటల్ సెంటర్ ఉంది, ఆర్టీఓ గంజాం. ఆర్టీఓ ఆఫీస్ అండి, గంజాం డిస్ట్రిక్ట్. మన ఆంధ్రలా కాదండి బాబు. లైసెన్స్ ఇక్కడ చూసాను, లాస్ట్ టైం కూడా చూసుకుని వచ్చాను అక్కడ ఆర్టీఓ ఆఫీస్. డ్రైవింగ్ టెస్ట్ చేసి చూస్తే తప్ప కానీ లైసెన్స్ అయితే అప్రూవల్ చేయట్లేదు. మన దగ్గర అలా కాదు, మన దగ్గర ఎలా ఉంటుందో మరి నేను అది మాట్లాడకూడదు, ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి ప్రజెంట్ మనం చిలకాకి దగ్గర అవుతున్నాం కాబట్టి ఇక్కడ నుండి చాలా బాగుంటుందండి. రోడ్ అంతా కూడా మంచి చాలా బాగుంటుంది. రోడ్స్ కూడా ఫోటో షూట్ చేయడానికి, వీడియో చూడడానికి కూడా చాలా చూడముచ్చగా అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నాము అన్నంత ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ప్రెసెంట్ మన ముందు ఒక రివర్ ఉంది, ఆ రివర్ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసింది, కాకపోతే వెహికల్ ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు. ఋషికేశియా రివర్ ఏదో అంటుంది. చూడండి ఎలా ఉందో. లాస్ట్ టైం ఈ వీడియో షార్ట్ టైం పెట్టాను. కింద మనం ఏదైతే వెళ్తున్నామో బ్రిడ్జ్ పైన ఉంది, కింద బోట్లు కూడా ఉన్నాయి, పెద్ద బోట్లు ఫిషింగ్ చేస్తున్నట్టు ఉన్నారు. సో చాలా బాగుంటుంది. గంజాం ఎక్కడ అనుకున్నాం అండి. ప్రజెంట్ మనం గంజాం టౌన్ ఏదైతే ఉందో ఆ గంజాం టౌన్ లోకి వచ్చాము. ఇక్కడ చూసినా మనకి ఇదే పేరు కలుగుతుంటది, వెల్కమ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ గంజాం అంట. ఎక్కడ చూడండి మనం ఏ మూలకి వెళ్ళినా సరే గంజాం డిస్ట్రిక్ట్ ఉండదు. ఆ గంజాం ఇక్కడే ఉంది. పరంపూర్ కి చిత్రపూర్ తర్వాత చిలకాకి మధ్యలో ఉంది గంజాం అనేది. మరి గంజాం సిటీ టౌన్ సిటీ లేకపోతే ఎలా ఉంటుంది అనేది తెలియదు. పెద్ద సిటీ టౌన్స్ ఉండేటప్పుడు కూడాను ఇక్కడ చూసిన గంజాం అనేది మనకి వినిపిస్తుంది తప్ప ఇంకేది మనకి వినిపించదు. గంజాం ఒకటి, గజపతి డిస్ట్రిక్ట్ గా ఉంటాయి. ఫార్చునర్ హైలైట్ గా అండి. నంబర్ కూడా చాలా బాగుంది, 007 జేమ్స్ బాండ్ నెంబర్. ప్రెసెంట్ మనం భారపల్లి రీచ్ అయ్యాం. వెదర్ చాలా బాగుందండి. స్టార్ట్ అయ్యే ముందు మన పుట్టినదేవుడు ఎవరైతే ఉన్నారో మన సూర్యదేవుడు, ఆయనకి అనుకున్నాను మనసులో వెళ్ళేంత వరకు వాతావరణం బాగుంది, ఇంటికి దొరికితే మాత్రం ఆడిపోతాం. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది చూడండి. భువనేశ్వర్ 140 కిలోమీటర్స్, నాయి 1600 లో ఉంది. కటక్ 159 కిలోమీటర్స్, కోల్కతా 578 కిలోమీటర్స్. ఇక్కడ నుండి మనం ఏదైతే ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ నుండి ఇదంతా కూడా నాయి 1600 లో ఉంది. కానీ నాయి 16 అనేటప్పుడు కూడా చూడండి రోడ్లంతా కూడా అసలు ఏమీ బాగాలేదు. అసలు ఎంత హెవీ వెహికల్స్ ఉండేటప్పటికి గోవాలో ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా రోడ్స్ అనేవి అలానే ఉన్నాయి, 6 లైన్ అయితే చేయలేదు. వాతావరణం ఎలా ఉందంటే, వాతావరణం పరిస్థితికి వచ్చేటప్పుడు ఎలా ఉందంటే వర్షం పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే మనకి వర్షం పడే ముందు వచ్చే క్లైమేట్ వెదర్ ఎలా ఉంటుందో అలా ఉందండి.
చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి వెదర్ అయితే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఎండగా హీట్గా ఉంటే చేయడానికి కొంచెం కష్టం. అంతా రోడ్స్ ఏం బాగోవండి. మళ్ళీ మనం యాక్చువల్ గా అయితే ముందు చెప్పాను, చిలక దగ్గరికి వచ్చేసాం అనుకుని చెప్పాను కానీ రోడ్స్ బాగుంటుంది. ఇదంతా అసలు ఏమీ బాగోవండి. రోడ్స్ చూడండి ఎలా ఉంది. కంప్లీట్ గా అసలు చాలా ట్రాఫిక్ ఏరియా ఉంటారు. ఎన్నో డేస్ నుండి చూస్తున్నా, ఎన్నో మంత్స్ నుండి, మేబీ ఒక 2 years నుండి 3 years అవుతుంది చూస్తున్నాను. ఇలానే ఉందండి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అంతా కూడా. ఏది వర్క్ చేసి పెట్టలేదు. చాలా ఇష్టంగా చేసుకున్నాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత చిలకాకి దగ్గరలో మనం విన్ అయ్యేటప్పుడు ఇంకంతా ఫారెస్ట్ ఏరియా, ఘాట్ ఏరియా వస్తుంది. అదంతా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మ్యారేజ్ లో ఉంది. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. హోండా హెవెరనా వెహికల్ చాలా బాగుంటుంది. అమ్మ హౌట్ పోస్ట్ ప్రెసెంట్ అయితే ఇక్కడ నుండి రోడ్స్ అనేవి చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. స్వస్తి చిలుక రిసార్ట్ 30 kilometers సైడ్ ఆల్రెడీ చిలుక దగ్గరలో వచ్చాం కాబట్టి అంతా చూడండి. మార్కెట్ అంతా కూడా డ్రై ఫిష్ మార్కెట్ అండి. అంతా కూడా ఎండు చేపలు, ఎండే నట్టలు, ఎండి రొయ్యలు అన్నీ అమ్మే కోసం పెద్ద మార్కెట్ ఇది. చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు వెళ్ళలేదు కానీ కొన్నిసార్లు చూసేటప్పుడు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. మన ఊర్లో సంత జరుగుతుంది కదా, సేమ్ అలా ఉంటుంది. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్లైఓవర్ అయితే మాక్సిమం ఇక్కడ నుండి అంతా కూడా చాలా బాగుంటుందండి. చిలక దగ్గరలో చిలక ఘాట్ రోడ్. వెల్కమ్ చిలక వైల్డ్ లైఫ్ డివిజన్ 4. ఆల్రెడీ మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. చిలక ఫారెస్ట్ ఏరియా అంతా కూడా. ఇక్కడ నుండి రోడ్స్ అనేవి బాగుంటాయి. వెదర్ కూడా బాగుంటుంది. ప్రెసెంట్ మనం అయితే ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ప్రెసెంట్ ఉన్న ప్లేస్ నుండి భువనేశ్వర్ 135 kilometers ఉంది డిస్టెన్స్. ఇంకా సో క్లైమేట్ కూడా కూల్ గా ఉంది. చాలా బాగుంది. రెస్ట్ అయితే అయితే లేదు. సో డైరెక్ట్ గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలని అయితే అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలి అంటే మాత్రం మనం భువనేశ్వర్ లో చేయాలి. లేదంటే ప్రెసెంట్ మనం ఇక్కడ ఏదైతే జంక్షన్ చూసామో, ఈ జంక్షన్ లోనే ట్రాఫిక్ జంక్షన్ ఎక్కడైతే ఉందో మనం చూసామో, ఫ్లైఓవర్ వర్క్ అవ్వలేదని చెప్తున్నా అక్కడ మాత్రమే చేయాలి. ఇక్కడ ఈ 2 రోజుల్లోనే బాగుంటుంది. తర్వాత మిగతా ఇంకెక్కడ కూడా దొరకదు. తర్వాత మళ్ళీ మనం బోర్డర్స్ రీచ్ అయ్యే టైంలో దహీపూరి ఇలాంటివి దొరుకుతాయి. ట్రెడిషనల్ ఉంటుంది దహీపూరి అనేది. చాలా బాగుంటుంది. కానీ ఒరిజినల్ టేస్ట్ కావాలంటే మాత్రం ఫేమస్ అంతా కూడా కటక్ అండి. కటక్ లో చాలా ఫేమస్ దహీపూరి అనేది. సో అక్కడ బాగుంటుంది. భువనేశ్వర్ కూడా అంతే ఉండే కానీ ఎక్కడ బాగుంటుంది. ప్రెసెంట్ టైం ఎంత అవుతుంది అని అనిపిస్తుంది మనసులో. నాకు కూడా అనిపించింది. ప్రెసెంట్ 9:17 అవుతుందండి. అంటే ఎగ్జాక్ట్లీ 9:20 అవుతుంది. పర్వాలేదు. మనం 7:30 స్టార్ట్ అయ్యాము. దగ్గర 9:30 అవుతుంది. అంటే 2 hours లో మీరు బాగానే వచ్చాం. ఇలా ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఇలానే వెళ్తే మనం ఇంకొక 1.5 hours లో భువనేశ్వర్ రీచ్ అయిపోవచ్చు. అదేంటి 4 hours పడుతుంది, 4.5 hours పడుతుంది అని అన్నారు కదా. అది చెప్పాను కదండి. డిపెండ్ ఆన్ క్లైమేట్ పై డిపెండ్ అవుతుంది. క్లైమేట్ వెదర్ అంతా బాగుంది కాబట్టి మనం ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం అనిపిస్తుంది. కాబట్టి మనం 3.5 hours లో మాక్సిమం రీచ్ అయిపోవచ్చు. లేదంటే 4 hours లో రీచ్ అయిపోవచ్చు. ఏదైనా క్లైమేట్ అండి డిపెండ్ ఆన్. మనం సర్వైవ్ అవ్వాలన్నా ఏదైనా చేయాలంటే మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వెదర్ సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఒక విధంగా చెప్పాలంటే కాలమే అండి. కాలం సహకరించాలి, వెదర్ సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలం. మనం ప్రెసెంట్ రంబా దగ్గరలో ఉన్నాం. 2 kilometers. కోల్కతా ఇక్కడ నుంచి 567 kilometers అండి. ప్రెసెంట్ ఈ ఏరియాలో మాత్రం మొత్తం అంతా కూడా నాటుకల్లు వాసన వస్తుంది. స్మెల్ చాలా ఘాటుగా ఉంది. బాగుంది. ఇక్కడ హైవే అంతా కూడా చాలా బాగుంది. అంటే రోడ్స్ అంతా బాగున్నాయి. చాలా నీట్ గా ఉన్నాయి. 6 lanes చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఉండేటప్పటికి ఏంటంటే మనం ట్రావెల్ అవ్వడానికి, జర్నీ చేయడానికి, రోడ్ జర్నీ చేయడానికి చాలా బాగుంటుంది. కొన్ని దగ్గరలో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. రోడ్స్ బాగుంటుంది. దగ్గరలో చాలా హాట్ గా ఉంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. కొన్ని సడన్ గా సైడ్ బ్లింకర్స్ ఇచ్చి సైడ్ చేస్తుంది. చూడండి ఎలా చూస్తున్నారు. ఏంటో అసలు ఎలాంటి ప్రమాదాలకి కారణం అవుతుంటే చాలా కేర్ఫుల్ ఉంటుంది. అది మనం కూడా అవ్వచ్చు, మన వాళ్ళు ఇంకెవరికైనా ఇబ్బంది కలగవచ్చు, అని చెప్పలేము. సో ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకొని వెళ్తూ ఉండాలి. చూడండి రోడ్స్ అన్ని చాలా బాగుంటాయి. మన ఆపోజిట్ లో బస్ వస్తుంది చూడండి. వెల్కమ్ టు వాల్వో బస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బరంపూర్. చూడండి రోడ్ అంతా ఎలా ఉంది కదా, అలాగే ఉంది. ఆల్మోస్ట్ మనం చిలిక దగ్గరలోకి వచ్చాం కాబట్టి రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్లో చాలా వరకు ఈ రోడ్ లో ట్రావెల్ అయిన వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే చాలా బాగుంటుంది రోడ్ అనేది.
రోడ్డు చూడటానికి చాలా బాగుంది కదా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కొంచెం అవి ఇబ్బందికరంగా. ఎందుకంటే ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ వెహికల్ స్లో చేసి వెళ్ళాలంటే కొంతగా ఏ వెహికల్ కూడా స్లో అవ్వదు, కంట్రోల్ అవ్వదు. సో అలాంటి ఇంకో విషయం ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ అనేవి కూడా చాలా ప్రమాదకరమైంది. డ్రైవర్ ఏ పాయింట్ లో చూస్తే అదే ఒక నార్మల్ కామన్ పీపుల్ గా చూస్తే మాత్రం వాళ్ళకి సేఫ్టీ ఉన్న డ్రైవర్ మాత్రం అది చాలా రిస్క్. రోడ్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ. హైవే పాత్స్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు మన దగ్గర ఎలా ఉన్నాయో చూడండి. అసలు మన దగ్గర అలాంటి వెదర్ ఉండే అయితే మనం ఎట్లా చూసుందాం, లెక్క కనిపించే కూడా అంత వరస్ట్ గా ఉంటుంది. మన సైడ్ అంతా రోడ్స్ కానీ హైవేస్ అంతా కూడా మనకి ఎదురుగా కొండలే కనిపిస్తున్నాయి. ఇదే చిల్కా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ పాయింట్ ఉంది. ఘాట్ వస్తుంది. ఘాట్ అంటే పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ ఒక టర్నింగ్, ఒక అప్ ఎక్కి డౌన్ దిగాలి అంతే, అదే ఘాట్. ఆ డౌన్ దిగే టైంలోనే మనకి చిల్కా లేక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ చూడండి, కొండలు, వాతావరణం అంతా చాలా బాగుంది కదా, చాలా బాగుంది. చాలా కూల్ గా ఉంది. పక్క కొండలు, పక్క రోడ్ జర్నీ, బై రోడ్, పక్కన నేను సైడ్ లో కొండలు, మధ్యలోనే ఉంది రోడ్డు. చాలా బాగుంది. పడఘాటి అంతా ప్రెసెంట్ రీచ్ అవుతుంది ఏరియా ఏదైతే అంతా కూడా రోడ్ చాలా బాగుంటుంది. అంటే రోడ్డు కాలేకపోయినా సరే ఇంకా వ్యూ, అంటే మనం చూసే వ్యూ మనకి కంటికి కనిపించే ఏదైతుందో చాలా బాగా కనిపిస్తుంది. ప్రెసెంట్ టైం 9:25 అవుతుంది. స్పీడ్ 80 స్పీడ్ లో వెళ్తున్నాం. భువనేశ్వర్ 120 కిలోమీటర్స్. సజెషన్ జోన్ ఇదంతా కూడా, ఎందుకంటే ఎలిఫెంట్స్ అన్ని కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అడవి జంతువులు ఏవైతుంటే అవి అటు ఇటు మూవ్ అవుతుంటాయి, రోడ్లు గట్ల దాటుతూ ఉంటాయి కాబట్టి. సో తీసుకుని వెళ్ళండి అని చెప్పి సజెషన్ బోర్డ్ కూడా కనిపిస్తుంది ఏమంటే కరెక్ట్. ప్రెసెంట్ మనం చిలకాకు ముందు ఉండే దిమీరా అనే విలేజ్ బౌండరీలో ఉన్నాం. చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. అంతా హైవేకి సంబంధించిన రెస్ట్ రూమ్స్ బాగున్నాయి. సో మనం పలాస నుండి వస్తున్నాం కాబట్టి మనకైతే అవసరం లేదు. మనం ఇంకా వైజాగ్ నుండి, ఇక్కడ నుండి అంటే వైజాగ్ నుండి హైదరాబాద్ నుండి ఎలా వచ్చిందో మాత్రం దేవుడు వస్తుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ లో, లాంగ్ గ్యాప్ లో మనకి ఇలాంటి రెస్ట్ రూమ్ ఉన్నది కాదు కాబట్టి అంతా కావాలి. కాబట్టి ప్రెజెన్స్ బోర్డ్ చూసారు కదా, దానిపైన ఎలిఫెంట్ మూవింగ్ చూడండి. బ్యాక్ చూస్తే ఎలాంటి వెహికల్స్ ఏమి అయితే కనిపించదు. సో ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫారెస్ట్ ఏరియా అంతా. డిపార్ట్మెంట్ మెగా సెంట్రల్ నర్సరీ తానగానో ఏదో సంథింగ్ పేరు ఉంది, నాకు డిస్ట్రిక్ట్ కనిపించలేదు. చూడండి చాలా బాగుంది రోడ్స్ అంతా కూడా. కానీ పోలీస్ వ్యాన్ ఉంది, అది కార్ ఉంది. ఆ వెహికల్ చూస్తే మాత్రం మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా మనం ఇల్లీగల్ గా వెళ్తున్నాం. ఎందుకంటే కెమెరా ఇలా హెల్మెట్ మౌంట్ చేసి వెళ్ళడం అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ కదా, ఇది ఇల్లీగల్. సో ఎవరైనా ఆపి అడిగే రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం అటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు అని చెప్పి భయం అంటే టెన్షన్ వేస్తుంది. సో ఇదంతా కూడా మెయిన్ ఘాట్ అండి, చిలకా ఘాట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చూడాలి. చిల్కా ఘాట్ అని అంటుంటారు, ఇదే మెయిన్ చిల్కా ఘాట్ అండి. అంటే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ ఎక్కువగా ఏముండదు, జస్ట్ అప్ నెక్స్ట్ వెంటనే డౌన్ అంటే ఇదే మెయిన్ చిల్కా ఘాట్. చాలా బాగుంది కదా చిల్కా ఘాట్. ఇది అవుటర్ లైన్, అది డౌన్ లో ఉంటుంది. ఇంత కూడా చిల్కా ఘాట్. ఇదే అండి చిల్కా యొక్క మెయిన్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఇదే మెయిన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ చిల్కా ఘాట్ ఏరియా. డ్రైవ్ కేర్ఫుల్, యాక్సిడెంట్ ప్రోజెంట్. మనం ఎక్కడైతే నించున్నా ఇదంతా కూడా యాక్సిడెంట్ ప్రోజెంట్ ఉంటుంది. చాలా రిస్క్ చేసేది ఎక్కువ టైం. ఇదంతా కూడా చిలుక అండి. చూసారా ఎలా ఉందో చిలుక కంప్లీట్ గా. చాలా బాగుంది కదా. మనకి కనిపిస్తుంది ఏదైతే ఉందో, మనం భువనేశ్వర్ నుండి పలాస వైజాగ్ వెళ్ళేది. సో ఇంకా మనం ఎక్కడ రోడ్స్ లో చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ ఇది, చూడముచ్చటగా ఉంటుంది. సో అందరు కూడా మైండ్ లో అనిపిస్తుంటుంది, అదే చిల్కా చాలా నోటెడ్ ప్లేస్ ఉంది. చిల్కా ఘాట్ అంటుంటారు, ఎక్కడ ఏంటి ఎలా ఉంటుందని. సో ఈ విధమైన రూపంలో ఉంటుంది. చాలా మంది కనిపిస్తుంది అంతా కూడా చిల్కాలు అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా. మనం ప్రెసెంట్ చిలక నుండి భువనేశ్వర్ స్టార్ట్ అవుతున్నాం. చిలక చూసారు కదా ఎలా ఉందో. బరంపూర్ టు చిలక ట్రావెల్ జర్నీ ఆన్ రోడ్ బైక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు చిలక నుండి భువనేశ్వర్ ఎలా ఉంటుందో చూద్దాం. నా ఫోన్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. కొన్ని ఫోన్స్ ఉంటే కొంత టైమింగ్ అనమాట దానికి. ఆ టైమింగ్ లో రీచ్ అయితే ఇంకా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతాయి. కానీ నేను యూజ్ చేస్తున్న నథింగ్ ఫోన్ ఏదైతుందో ఇది మాత్రం అలా జరగట్లేదు. చాలా సపోర్ట్ చేస్తుంది నిజంగానే.
చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్, ఎంత రిస్క్ చేసుకొని ఆ విధమైన సహాయం ఒక వస్తువు అయినా సరే దానికి దైవం లేనప్పుడు కూడా అది ఇంత సపోర్ట్ చేస్తుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భువనేశ్వర్ 114 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. వెదర్ కూడా చాలా బాగుంది, చాలా కూల్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత కూల్ గా, ఎంత సపోర్టివ్ గా ఉంటుంది. అయితే కొంచెం ఇబ్బంది పడతామేమో అనిపించింది.